హైదరాబాద్లో మీకేం పని? ఈ ఎగ్జిబిషన్లో బుక్ స్టాల్ పెట్టాను కదా, బుక్ స్టాల్. ఇంకా మేము పోవా? ఏమిటా చెప్పు. ఈ అమ్మాయి ఎవరినా? నా కాబోయే భార్య. కాబోయే భార్య? ఎస్. పెళ్లి చేసుకోవడం నాకు చేతనవును. వైజాగ్ వెళ్ళి చెప్పండి. అలాగా? మొన్న హైదరాబాద్ లో కనిపించి అమ్మాయిని పరిచయం చేశాడు. తెలుగు అమ్మాయి. ఆహా, ఏం కళ్ళండి! ఆ కళ్ళకు తగ్గ ఒళ్ళు, ఆ రంగు, ఆ పొంగు, ఆ విరుపు, ఆ మెరుపు, ఆ ఎత్తు, ఆ పల్లం. అరే స్వప్న, దాదా నేరుగా వంటింటికి వచ్చావు. సహాయం చేయాలనా? మొదటిసారి గృహప్రవేశం చేసావు. ఉండు, ఇప్పుడే వస్తాను. నోరు తీపి చేసుకో. బాలుకి పెళ్ళా? ఏమిటి? బాలు ఇంకెవరినో పెళ్లి చేసుకోబోతున్నాడా? ఎవరన్నారు? ఎవరైతేనే, అవునా కాదా? కావడానికి వీల్లేదు. మాకు తెలియకుండా పెళ్లి చేసుకుంటాడా? మరి నీ విన్నది ఏదో అబద్ధం. కాదు, మీరే ప్రేమతో అబద్ధం చెప్తున్నారు. నువ్వు ప్రేమతో పిచ్చిదాని అవుతున్నావు. ఏడాది పరిచయంలో వాడిని నువ్వు వింతేనా అర్థం చేసుకున్నది? బాలు ఆడిన మాట తప్పుడు స్వప్న. పుట్టినప్పటి నుంచి ఎరుగుదిన వాణ్ణి నువ్వు నాకు చెప్తావా? చీపోడి అసడు. అమ్మయ్య, వచ్చావా? నువ్వెక్కడ రెక్కేసుకొని పీకేసుకుంటావా అనుకున్నాను. శని విరగడైపోయింది. అదేదో సాగు చెప్పినట్టు. ఏం సాగుతా? చిచి పొడి అసడే. ఏ శ్రీరామచంద్ర ప్రభు, ఎంగిలి పళ్ళు తినడం ఏం ప్రీతి నీకు? అనుభవం ఉన్న ఆడదైతే అన్నీ సర్దుకుపోతుందేనా ఆ వెదమ్మండను పెళ్లి చేసుకుంటున్నావు? Will you please clear out? నువ్వుండగా సంజయ్ విధాలా అవుతుంది. కానీ నీ మగాళ్ళు ఏం చూసి పెళ్లికి ఎగబడతారు? దానికి ఒక పద్ధతి పాడక్కర్లేదా? పెద్ద ఇల్లు, పెద్ద కళ్ళు, పెద్ద ఒళ్ళు, ముక్కు మొహం పెద్ద పెద్దగా ఉంటే చాలన్నమాట. అవును పాప, నీలో నాకేం పెద్దగా కనపడలేదు. నీ కంపు నోరు తప్ప. హలో పాప, బాగున్నావా? బాలు నీకు శుభ్రేక్ ఇచ్చాడా? ఏంటి అలా చూస్తున్నావు? బాలుకు నీలో మాత్రం పెద్దగా కనిపించడానికి ఏమున్నాయి? ఆ బొట్టు తప్ప.
ఎక్స్క్యూజ్ మీ, స్వప్న మీరేనా? అవును, మీరు. నేను మీతో మాట్లాడాలి. ఐఎమ్ సారీ, కాలేజ్ టైం అయింది, ఇంట్లో మా అమ్మ ఉన్నారు. ఒక్క నిమిషం, నేను మీకోసమే వచ్చాను, హైదరాబాద్ నుంచి. నా పేరు సంధ్య, బాలు స్నేహితురాల్ని. రండి లోపలికి. ఈ అడ్రస్ గురించి డిక్టేట్ చేసి పెట్టమా. సంధ్య లేదా? పై ఊళ్ళో స్నేహితురాలను పిలవడానికి స్వయంగా వెళ్తున్నానంది. శుభలేఖలు పోస్ట్ చేస్తే రారా? వేరే పని మీద వైజాగ్ వచ్చాను. సరే, మిమ్మల్ని కూడా చూసుకో. కూర్చోండి. ఎవరు రాశారివి? నేనే. మా అమ్మ నాతో ఒకసారి గొడవ పెట్టుకుంది, దానికి జవాబు ఇలా ఇచ్చాను. మా ప్రేమకు పెద్ద ప్రతిబంధకు మా అమ్మేగా. అచ్చా, నాకు బాలు చెప్పాడు. అంతా చెప్పాడా? చెప్పండి, నాకెలా తెలుస్తుంది? నేను కలిసినప్పుడల్లా మీ గురించే మాట్లాడుకుంటాం. మీరిద్దరూ అంత క్లోజ్ అనమాట. ముట్టుకునేంత చనువుగా ఉంటారా? కలవగానే ముందు షేక్ హ్యాండ్ తీసుకుంటాం. బాలు ఎలా ఉన్నాడు? ఇప్పటికి 14 సార్లు అడిగారు. లెక్క పెట్టకండి, 1,00,000 సార్లు అడుగుతాను. బాలు ఎలా ఉన్నాడు? ఇలా అడగటం మా అగ్రిమెంట్కి ఏం భంగం కాదు కదా? ఆవిడే. అచ్చా, బాలు అమ్మగారా? మా అత్తగారు. ఈ పట్టాభి వల్లనే ఆ రోజు కాకినాడలో బాలుతో మాట్లాడలేకపోయాను. అచ్చా, ఇతనేనా? దేవుడి దయవల్ల బాలు తిరిగి రాపోతే నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా బావ. చెడ్డవాడేం కాదు, చేత కానివాడు. స్వప్న, ఈరోజు సాయంత్రం ఫ్లైట్కి వెళ్తున్నాను. ఏ? వచ్చిన పని అయిపోయింది కనుక. అవును, ఏం పని చెప్పనే లేదు. నిజం చెప్పనా? చెప్పండి. నా పెళ్లి విషయం తెలుసుకోవటానికి వచ్చాను. ఐసీ, ఏమైంది? అరేరే, ఇది చాయ్ కాదు. ఓ, నా కాఫీ మీకు వచ్చినట్టుంది. పర్వాలేదు, తీసుకోండి. నో థ్యాంక్స్. నయం ఎంగిలైపోలేదు. పర్వాలేదు. హలో. హలో. ఎప్పుడొచ్చావు? ఉదయం. వెళ్లే ముందు చెప్పనైనా లేదు. హలో హలో, టికెట్ దొరికిందా? పంపించారా? ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. సంధ్య, నువ్వు త్వరగా ఆఫీస్కి వెళ్ళాలా? అక్కర్లేదు కానీ దేనికి ఇంత అర్జెంటుగా రమ్మన్నావు? రైలు గాడి టికెట్ అండి బాంచన్, ట్రావెల్ ఏజెంట్ తెచ్చిచ్చిండు. అవును నరసింహ, ఈరోజు తారీఖు ఎంత? డిసెంబర్ 18. సంవత్సరం ఏముండి బాంచన్? చెప్పు. 1977 కాదుండి బాంచన్. అచ్చా, డిసెంబర్ 18, 1977 కదా? అవు. నువ్వు వెళ్ళు. ఏంటివి? శుభలేఖలండి, జర పోస్ట్ చేసి వస్తా. వద్దులేతే. నాకే అర్థం కాలేదు. ఏం చెప్పా చేయకుండా ఎంతసేపు ఇలా పిచ్చెకిస్తావు?
వైజాగ్ వెళ్ళావా? స్వప్నను కలుసుకున్నావా? అవును, కలుసుకున్నాను. ఓహో, అందుక నీ మాటల్లో చేతల్లో గొప్ప చాకచక్యం చూపిస్తున్నావు. ఏం చెప్పింది స్వప్న? మీ ప్రేమ గురించి చెప్పింది. మీరు గడిపిన రోజులు, తిరిగిన చోట్లు, మీ అగ్రిమెంట్లు, కాంట్రాక్ట్లు, షరతులు అన్నీ చెప్పింది. తన పెళ్లి సంగతి చెప్పలేదు. ఇన్ని షరతులు పెట్టిన తనే గడువు పూర్తి కాకుండా ఒక డబ్బున్న బాస్టర్డ్ని పెళ్లి చేసుకుంటుంది. ఆ సంగతి చెప్పలేదా? బాలు, నిన్న చనువు నాకుంటే చెంప వాయించదా నీ మాట అన్నందుకు. ఎవరు నువ్వు కలిస్తే వారు నీకేదో చెప్తే అదే నిజం నమ్ముతున్నావా? నువ్వు కాకినాడలో కలిసింది స్వప్న కావాలనుకుంటున్నవాడు కాదు, స్వప్నం కావాలనుకుంటున్నవాడు. వెల్, దట్ మేక్స్ నో డిఫరెన్స్. దాట్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్. స్వప్నకి నీకు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. నీ తొందరపాటు స్వప్నకి లేదు. స్వప్న నీ క్షణం మర్చిపోలేదు. నీ కోసం ప్రతి క్షణం అమాయకంగా ఎదురు చూస్తుంది తెలుసా? ఆల్ రైట్, మీరు కలవాల్సిన గడువు ఎప్పుడు? అదేనా జ్ఞాపకం ఉందా? చెప్పు. డిసెంబర్ 19, 1977. అంటే రేపు. ఆ రేపటి కోసం కళ్ళు కాయలు కాచిపోయేలా చూస్తుంది స్వప్న. నువ్వేమో హాయిగా మర్చిపోయావు. నన్ను కట్టుకుంటాను బయలుదేరావు. ఓసారి ఏట్లో దూకమంటే దూకేవట. ఇలా నట్టుట్లో వదిలేయడానికా? అవును సంధ్య, నాకు ఆవేశం ఎక్కువ. వెనక ముందు ఆలోచించడం తెలీదు. అది నా బలహీనత. ఇలాంటి పరిస్థితి నాకు ఎప్పుడు రాలేదు. నా ఆవేశం నన్ను ఇలా వంచలేదు. కానీ ఆ రోజు కాకినాడలో నేను విన్న విషయం నిజం కాదో ఎలా తెలుసుకోవాలి? స్వప్నతో నేను మాట్లాడకూడదు సంధ్య. అసలు ఎందుకు తెలుసుకోవాలి? గడువు పూర్తేదాకా ఎందుకు కాకూడదు? ఎటు వీలుగా ఉంటాడు మొగ్గిపోవడమేనా? ఇదా ప్రేమ? దీనికోసం మీరు పెద్దవాళ్ళతో తగులుపడి గడువులు పెట్టుకొని సంతకాలు చేయించారు. చిచ్చి, ఇలా చిన్న విషయాలకే మనసు ఎదిరిపోయేవాడివి. నీకు ప్రేమించే అర్హత లేదు.